ఇది పిల్లల కోసం అండి ఈ రెసిపీ. మూంగ్ దాల్ ఒక కటోరతో నానబెట్టి ఉంచుకున్నాను. అందులో అల్లమును మిరియాల పొడి వేసి పలుచగా గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పెసరపప్పు అనమాట అది. దాన్ని పలుచగా చేసేసుకుని అందులో ఏంటంటే పసుపు, క్యారెట్, క్యాప్సికము, ఇంగువ, జీలకర్ర మర్చిపోకండి, ఇంగువ మర్చిపోకండి. ఇవి వేసేసుకుని బ్రెడ్ స్లైస్ తీసేసుకుని అవి సన్నగా ఇలాగా ఫింగర్ టైప్లో కట్ చేసుకున్నానండి. ఇవి ఏంటంటే ఆ మూంగ్ దాల్ ఇది ఉంది కదండి, దాంట్లో మనం ముంచేసేసి వేయాలన్నమాట. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది పిల్లలకి కదా. నెయ్యి వేసుకుని ఒక్కొక్క టోస్ట్ కాల్చుకుంటే కనుక చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ప్రోటీన్ ఉంది, క్యారెట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. దాన్ని ఇష్టంగా అనమాట. కారం కూడా పెద్దగా లేదు కాబట్టి తింటారు. ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్ అయితే మన ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా మంచిది. అయితే బయట నుంచి అయినా కొన్ని తీసుకొచ్చి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడాను.